అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు కిచెన్. పండగలప్పుడు కానీ లేదా ఏదైనా విశేషం అనుకున్నప్పుడు మంచి స్వీట్ తినాలనిపించినప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది పాయసం. అవును కదండీ! సో, ఈరోజు వీడియోలో సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కొలతలతో చేస్తే పాయసం అనేది చిక్కబడకుండా చాలా టేస్ట్‌గా ఉంటుంది. 5 మినిట్స్‌లో సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఘీ యాడ్ చేసుకొని అందులో జీడిపప్పు, ద్రాక్ష, బాదంని వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదండి ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అందులో ఒక గ్లాస్ సేమియాని వేసి ఇలాగా బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇదండి ఈ విధంగా ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా వేడి చేసి చల్లార్చుకున్న పాలను అందులో పోసి సేమియాను బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ సేమియాని బాగా ఉడికించుకోవాలి. ఇదిగోండి చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత 1/3 గ్లాస్ చక్కెరని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. సేమియా బాగా ఉడుకుంటుంది. ఇదండి ఇప్పుడు అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే ఇలాచీ కూడా పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇష్టం లేదు. ఇప్పుడు ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సూపర్ టేస్టీగా డెలిషియస్గా ఉండే సేమియా పాయసం రెడీ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.